మనం చాలా కష్టపడి ఒక పని మొదలు పెడతాం. ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టి పని చేస్తాం. కానీ చేతి వరకు ఆ పని 90% అయిపోయి 10% అంటే చేతి వరకు వచ్చి నోటికి అందకుండా పోతది. అది అసలు ఎందుకు జరిగిద్ది? నా ఒక్కడికే ఇలా జరిగిద్దా? అందరికీ ఇలాగే అవుతదా? అని చాలా మంది అనుకుంటారు. అసలు దానికి కారణం ఏంటి? మన టైం బాలేదా? మనం దరిద్రులమా? లేకపోతే మనం ఏం చేసినా కలిసి రాదా? ఇలా చాలా మందికి రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవన్నిటికీ ఈ వీడియో ద్వారా నేనైతే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. మీకే కాదు, నాకు కూడా చాలాసార్లు ఇలాగే జరిగిద్ది. 100% అయిపోద్ది అనుకున్నది 99% వరకు వచ్చి ఆ 1% ఆగిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి. అది ఎందుకు అనేది వీడియోలో తెలుసుకుందాం. హలో, నమస్తే అందరికీ. నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేస్తే, ఒక్క క్షణం ఆలోచించండి. మనం అయిపోయింది అనుకున్న పని ఏదో ఒక కాల్ వచ్చి ఆగిపోద్ది, లేదంటే ఒక మెయిల్ వచ్చి తలకిందులు అయిపోద్ది, లేదంటే ఒక మాట క్యాన్సిల్ అనే మాటతో మన ఆశలన్నీ నీరుగారిపోతాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే మీరే ఎక్కువగా సిద్ధమై ఉంటారు. అక్కడ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, నువ్వు ప్రతి దానికి తడబడకుండా సమాధానం చెప్పు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ముఖంలో నవ్వు కనిపించింది, నువ్వు చాలా టాలెంటెడ్ అన్నారు, వెరీ ఇంప్రెసివ్ అన్నారు. ఆ క్షణంలో మీ మనసు ఏం చెప్పిద్ది? అమ్మయ్యా, ఇప్పుడు అయిపోయింది, ఇంటర్వ్యూ బాగా ఇస్తాను, నాకు జాబ్ వస్తుంది అని మనం ఫీల్ అవుతాం. బయటకు వచ్చాక అమ్మకి కాల్ చేస్తాం, అమ్మ జాబ్ వచ్చినట్టే అని. ఎవరైనా ఫ్రెండ్కి మెసేజ్ పెడతాం, అరే బాబు ఇదైనా వచ్చేసినట్టేరా, ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి. 2 రోజులు వెయిట్ చేస్తాం. 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత 3వ రోజు ఒక చిన్న మెయిల్ వస్తుంది, నీకు జాబ్ రాలేదని, నువ్వు సెలెక్ట్ కాలేదని. మీ ఆశ నీరు గారిపోయింది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఒక ఫ్లాట్ అమ్మాలంటే ఎంత కష్టపడతారో మీకు తెలుసు. సో అమ్మడానికి చాలా ట్రై చేస్తారు, ఎంతో కష్టపడి ఒక కస్టమర్ని పట్టుకొస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, రేటు కూడా ఓకే అంటారు, అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఆ రాత్రి నీకు ఇంకా సరిగ్గా నిద్రపోవద్దు, మనసులో లెక్కలు, అమ్మా ఇంత కమిషన్ వస్తుంది, ఇదైతే అది చేస్తాను, కొంచెం రిలీఫ్ అవుతుంది, ఇది కొనుక్కోవాలి, అక్కడ డబ్బులు కట్టుకోవాలి, ఈ అప్పు తీర్చాలి, ఇలా ఎన్నో ఆలోచనలు. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఒక ఫోన్ వస్తుంది మీకు, లేదండి మా ఆవిడి వాళ్ళ 3వ తమ్ముడు 4వ పిల్లానికి నచ్చలేదంట, లేదంటే మా బామర్ది వాళ్ళ 2వ పిల్లోడికి ఇచ్చిన మామగారికి నచ్చలేదంట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాం, ఒక డీల్ మాట్లాడుకుంటున్నాం, డీల్ చాలా దగ్గరికి వచ్చింది, అన్ని మాట్లాడుకున్నాం, అన్నీ ఓకే, నీ మైండ్ అప్పటికే నీకు ఒక డబ్బు రాబోతుంది, ఆ డీల్ వల్ల ఆ డబ్బు ఖర్చు చేసేస్తుంది నీ మైండ్, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, ఇది చేయాలి అది చేయాలని. కానీ ఒక మాట నీకు వినిపిస్తుంది, ఇది ఫూస్ చేద్దామండి, తర్వాత చూద్దామండి, మా బామ్మదికి నచ్చలేదంట, మా చిన్న తమ్ముడు కొంచెం ఆలోచిద్దాం అంటున్నాడు, ఇలా ఏదో చెప్తారు వాళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంక అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టే టైంలో అప్పుడు నీకు అసలు ఏం చేయాలో కానీ అర్థం కాని సిచ్యువేషన్లో నువ్వు ఉంటావు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? నీ జీవితంలో విజయం చేతి వరకు రావడం అదేదో యాదృచ్ఛికంగా కాదు, జరిగింది కాదు, నీ శ్రమ వల్లే. కానీ నోటి వరకు రాకపోవడానికి చాలా సార్లు అది నీ చేతిలో ఉండదు. మన మైండ్ మాత్రం నువ్వు తప్పు చేసావు అనేలాగా ఏదో చెప్తానికి ట్రై చేస్తుంది, కానీ ఫలితం ముందే మనదిగా అనేసుకుంటుంది. అది మన మైండ్ చేస్తున్న తప్పు. మన మనసు ఫలితానికి అతుక్కుపోతుంది. అది రాకపోతే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. మరి అసలు బాధ ఎక్కడుంది అంటే, బాధ ఓడిపోవడంలో లేదు, బాధ ఆశ పుట్టి చచ్చిపోవడంలో ఉంది. బయట వాళ్ళకి చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు అంటారు, అరే ఇదో పెద్ద సమస్య, నాకు కూడా ఇలా చాలా 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 జరిగింది అని. కానీ నువ్వు ఒంటరిగా ఉంటే అది నీ గుండెల్లో అరుస్తుంది. అయితే మనం ఏం చేయాలి దీనికి? ఇక్కడ పరిష్కారం మాయమాటలు కాదు, 3 నిజాలు అంగీకరించాలి. ఫలితం మన చేతుల్లో ఉండదు, మొదటిది. రెండోది, ప్రయత్నం మన చేతిలో ఉంటుంది. మూడోది, ఒక్కసారి జారితే జీవితం అయిపోలేదు. విజయం ఒక తలుపు కాదు, అది చాలా తలుపుల వరుస. నీ తలుపు ఇంకా రావాల్సి ఉంది, అంతే. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ముగింపు ఎలా? దీనికి చాలా నిశ్శబ్దమైన ముగింపు ఇవ్వాలంటే ఈ మాట గుర్తుపెట్టుకో బ్రో. విజయం నీ చేతి వరకు వచ్చిందంటే నీ సామర్థ్యం నిజమైనదే. నోటి వరకు రాలేదంటే అది తిరస్కారం కాదు, వాయిదా. నువ్వు అలసిపోవచ్చు, బ్రేక్ తీసుకోవచ్చు, కానీ నీ మీద నువ్వు నిందలు వేసుకోకు. నీ చేతులతో నువ్వే నిందలు తీసుకోకు. బ్రదర్, ఇప్పుడు ఈ ప్రశ్న నీ మనసును అడుగు, ఇది నా బ్యాడ్ లక్కా, లేకపోతే నాకు లక్ లేకపోవడమా, నా టైం బాగాలేదా, లేదా నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అని. ఇదిగో ఇలాంటి మోటివేషన్ మాటలు లేకుండా నిజంగా పనిచేసే సమాధానం, పరిష్కారం ఇస్తున్నాను నేను. మొదట క్లారిటీ ఏంటంటే, ఇది లక్ సమస్య కాదు, టైం సమస్య కాదు. నిజం సూటిగా చెబుతున్నా, ఇది లక్ మాత్రమే కాదు, ఇది టైం మాత్రం కూడా కాదు, ఇది ఫైనల్ స్టేజ్ ప్రిపేర్డ్నెస్ సమస్య. చాలా మంది
80-90% వరకు కరెక్ట్ గా చేస్తారు, కానీ ఆ చివరి 10% లో మాత్రం కొంచెం లూజ్ గా ఉంటారు. అందుకే చేతి వరకు వచ్చింది, నోటి వరకు రాదు. ఎందుకు అదే చివరి స్టేజ్ లోనే జారిపోతుందంటే, నువ్వు రిజల్ట్ కి ముందే ఎమోషనల్లీ అటాచ్ అవుతావు. ఇంటర్వ్యూ అయిపోగానే ఈ జాబ్ నాదే అనేసుకుంటావు, డీల్ దగ్గరికి రాగానే ఇది క్లోజ్ అయిపోతుంది అనుకుంటావు. అప్పుడు నీ మైండ్ అలర్ట్ మూడ్ నుంచి ఎగ్జిట్ మూడ్ లోకి వెళ్తుంది. చివరి స్టేజ్ లో కావాల్సింది 100% అలర్ట్నెస్. నువ్వు ఇక్కడ 70% కి దిగిపోతావు. లాస్ట్ 10% లో పీపుల్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. నీ దగ్గర కాదు బ్రో, హెచ్ఆర్ కి ప్రెజర్ కూడా ఉండొచ్చు, కస్టమర్ కి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బాస్ కి పొలిటికల్ పార్ట్నర్ కి సెకండ్ థాట్స్ ఉండొచ్చు. సో ఈ చివరి దశ నీ స్కిల్ కాదు, ఇతరుల డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ క్లామ్ ప్లస్ బ్రేక్ ఆఫ్ థింకింగ్ కావాలి. నువ్వు ఫైనల్ స్టేజ్ కి ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా చెప్పు, ఇంటర్వ్యూ ముందు ఎంత ప్రిపేర్ అయ్యావో రిజెక్ట్ హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అయ్యావా? అంటే ఈ జాబ్ నాకు రాకపోతే ఏంటి అది తీసుకోవడానికి నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు? డీల్ ముందు ఎంత ప్లాన్ చేసావు? ఒకవేళ డీల్ క్యాన్సిల్ అయితే ప్లాన్ చేసావా? లేదు. అందుకే ఒక్కసారి జారితే మైండ్ కూలిపోతుంది. మరి ఇలాంటి వాటికి అసలు పరిష్కారం ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఇది ఒక్క మైండ్ సెట్ మాట కాదు, ఇది 3 రూల్స్ సిస్టమ్. రూల్ 1 వచ్చేసి నాట్ డన్ అంటిల్ డన్. ఈ మాట నీ లైఫ్ రూల్ కావాలి. ఫైనల్ కాంప్రమైజేషన్ వచ్చేంత వరకు, అంటే నీది అయిపోయే వరకు కూడా ఈ విజయం నాదే అని అనుకోకు. అంటే లైక్ ఆఫర్ లెటర్ నీ చేతులకు వచ్చే వరకు ఈ జాబ్ నాది కాదు అనుకోవాలి. అమౌంట్ నీ అకౌంట్ లో పడే వరకు ఈ డీల్ నాది కాదు అనుకోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఈ ఫ్లాట్ నేను సేల్ చేయలేదు అనుకోవాలి. ఈ రూల్స్ ఫాలో చేస్తే నీ మైండ్ లాస్ట్ స్టేజ్ లో షార్ప్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ రూల్, ఆల్వేస్ కీప్ 2 ప్యారలల్ ఆప్షన్స్. ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఒక ఇంటర్వ్యూ ఈజ్ ఈక్వల్ టు ఒకే ఛాన్స్ అనుకోకు, ఒక కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు ఒకే హోప్ అనుకోకు, ఒక డీల్ జీవితం అంతా అదే అనుకోకు. ప్యారలల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక్కటి జారిన మైండ్ మాత్రం కోల్పోదు. లక్ ఇంప్రూవ్ అవుతుందంటే ఇదే. సో ఇంకా రూల్ నెంబర్ 3 వచ్చేసి షిఫ్ట్ ఫ్రమ్ హోప్ టు ప్రాసెస్. నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నావు, ఈసారి అయినా హోప్ బేస్డ్ థింకింగ్ మార్చాలి. ఇలా, నేను నా ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తున్నానా? ఇంటర్వ్యూ చేసిన అతని ఫీడ్బ్యాక్ నోట్ చేస్తున్నానా? కస్టమర్ రిజెక్ట్ చేసాడు ఎందుకు రికార్డ్ చేస్తున్నానా? లాస్ట్ మినిట్ లో ఎందుకు డీల్ క్యాన్సిల్ అయింది అనేది నేను గమనిస్తున్నానా? ఈ ప్యాటర్న్ కనిపెడితే నువ్వు ఈజీగా ఇందు నుంచి బయటపడొచ్చు. ఇది లక్ కాదు, ఫిక్స్ చేయగల ఇష్యూ. అయితే టైం బ్యాడ్ అన్న మాట ఏంటి? మరి నా టైం బాగాలేదు, నేను దరిద్రుడిని, నాకన్నీ ఇలాగే జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు. అసలు టైం బ్యాడ్ అంటే ఏంటి? అసలు నీకు నిజంగా టైం బ్యాడ్ ఉంటే అసలు నీ దగ్గరికి ఛాన్సులే రావు, ఛాన్సులే ఉండవు. కానీ నీ దగ్గరికి ఛాన్స్ వస్తుంది అంటే నీ టైం బ్యాడ్ కాదు, నీ టైం నిన్ను టెస్ట్ చేస్తుంది. సో అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఇంకా చివరి మాటగా నేను చెప్పాలంటే ఇది గుర్తుపెట్టుకో బ్రో, నిజంగా చేతి వరకు వస్తున్న విజయాలు లక్ వల్ల రావు, అవి నీ స్థాయిని చూపిస్తున్న సంకేతాలు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది వేరేలా ప్రయత్నించడం కాదు, చివరి 10% ని సీరియస్ గా తీసుకోవడం. ఇదే నిన్ను ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ నుంచి యాక్చువల్లీ సక్సెస్ఫుల్ వైపు తీసుకెళ్తుంది. నిజంగా అడుగుతున్నా బ్రో, ఇది ఇప్పుడు సొల్యూషన్ లా అనిపించట్లేదా? అయితే గనక నెక్స్ట్ స్టెప్ ని నేను చేయగలిగేది దీనినే అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోతే, నీ మైండ్ నువ్వు ఫిక్స్ చేసుకుంటే నిజంగా నీ వరకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 1-2 కాదు, జీవితంలో ఎన్నో చూసేస్తున్నాము. ఎన్నో డీల్స్ క్యాన్సిల్స్ అయినాయి, ఎంతో మంది కస్టమర్లు వద్దని వెళ్ళిపోయారు, ఎన్నో ఆశలు నీరు గారిపోయినాయి. అన్ని తట్టుకుని నిలబడ్డాం కాబట్టి ఈ రోజు కొంచెమైనా ముందుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇది మీతో పాటు నాతో పాటు మనందరి సమస్య. దీన్ని మనం ఎదిరించి ముందుకెళ్ళాలి. ఎంతో మంది ఇంకా నాకు వస్తున్నాయి, ఎంతో మంది తాతల సొమ్ము అయ్యల సొమ్ము అమ్ముకుని, వాళ్ళ భూములు అమ్ముకుని, లేదంటే వాళ్ళ ఇచ్చిన భూముల్లో ఇల్లులు కట్టుకుని, రెంట్లకు ఇచ్చుకుని, పెద్ద పోటుగాళ్ళ పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరుగుతున్నారు. ఈ వీడియోలో కూడా మీకు కార్ హార్న్లు వినబడుతున్నాయి, అలాంటి వాళ్ళు కొనుక్కున్నాయి. అది సో కష్టపడి సంపాదించి కార్లు కొనాలి, పెద్ద ఇల్లులు కొనాలంటే చాలా టైం పడుతుంది. ఇది కూడా మన జనరేషన్ లో ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మనకి 90% వరకు అయిన అవకాశాలు వస్తున్నాయంటే మన టాలెంట్, మన చదువు, మన తెలివి, మన కష్టం. కాబట్టి మనం వీళ్ళందరికన్నా తోపులు చిటికలేసి మరీ చెప్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా మీరు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ కావద్దు. డెఫినెట్ గా సక్సెస్. చూడండి, ఐఎల్ డబ్బులతో కార్లు కొని హార్లు కొడతానే ఉన్నారు. వీడియోలో ఇది ఒక డిస్టర్బెన్స్ నాకు రోజు. కాబట్టి ఎక్కడ కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోవద్దు. నేను ఒక దరిద్రుడిని, నాకు లక్ లేదు, నేను బ్యాడ్ గాని ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. సో డెఫినెట్ గా నువ్వు సక్సెస్ సాధిస్తావు బ్రో. సక్సెస్ సాధించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని ఒక థ్యాంక్ యూ చెప్పు. సో ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.